హరే కృష్ణ. జూలై 13 శనివారము జగన్నాథ్ రథయాత్ర ఉంది కదండి. దాని సందర్భంగానే ఆ రోజు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇక్కడ ప్రసాదం తయారు చేయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా వచ్చారు. ప్రసాదం వచ్చేసి బాదుషా చేస్తున్నారండి. బాదుషా ఎలా చేయాలో కూడా మాకు ఈ ప్రసాదం సేవలో పాల్గొనడం ద్వారా తెలిసిపోయింది. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ మనం రెసిపీ గురించి అడిగి తెలుసుకుంటున్నాం అన్నమాట. అందులో నెయ్యి వేసారా, ఆయిల్ వేసారా, ఇదేంటి అని అంటే పాకమని చెప్తున్నారు ఆయన. ఇంకా మొత్తం కూడా దగ్గరుండి చూడడం వల్ల మనం బాదుషా చేయడంలో ఎక్స్పర్ట్ అయిపోయినాం అన్నమాట. కాకపోతే చాలామంది చెప్తూ ఉంటారు బాదుషా చేస్తుంటే పేలడం లాంటివి జరుగుతాయని చెప్పేసి. ఇక్కడ మాత్రం ఒక్కటి కూడా అలా పగలడం, నూనె జిల్లడం అలాంటి ఏం జరగలేదు. ఇక్కడ మేము వచ్చేసి చాలా ఒక 4,000 వరకు చేసాము బాదుషాలు. తర్వాత ప్యాకింగ్ కూడా అయిపోయింది ఈరోజే. అందరూ కలిసి ఇలా సేవలో పాల్గొనడం చాలా హ్యాపీగా అనిపించింది. ఎంత పెద్ద పని అయినా అందరం కలిసి కట్టుగా చేస్తే చాలా ఈజీగా అయిపోతుందండి. మళ్ళీ రేపు వచ్చేసి ఇక్కడ పూల సేవ ఉంది. ఎవరైనా పూల సేవకి రావచ్చు. జగన్నాథ్ రథయాత్రకి అందరూ తప్పకుండా 13 జూలై శనివారం రోజు తప్పకుండా అందరూ రావాలండి రథయాత్రకి. వీరు వారని ఏం లేదు, ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవచ్చు. మార్నింగ్ 12కి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం ఈవినింగ్ వరకు రథయాత్ర సాగుతుంది. రథయాత్ర తర్వాత చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉంటాయి. అందరూ కూడా ఆహ్వానితులేనండి. మొత్తానికైతే మా బాదుషా అయిపోయింది. ఇంకేది అయిపోయిన వెంటనే ప్యాకింగ్ చేసేసాము. ఇంకా మార్నింగ్ 10:30కి అట్లా స్టార్ట్ చేస్తే ఈవినింగ్ మేమైతే 4:30కి వచ్చాము. ఇంకా చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు. మేమైతే ప్యాకింగ్ చేసి వచ్చేసాము. ఇక్కడ మేమందరం ప్రసాదం ప్యాకింగ్ చేస్తుంటే చిన్న పాప కూడా నేను కూడా చేస్తానని చెప్పేసి వేడి వేడి ఉంది బాదుషా, చెయ్యి కాలుతున్నా కూడా నేను కూడా పెడతానని చెప్పేసి పెడుతుంది. ఇంకా నేను మొత్తం వీడియో షూట్ చేస్తున్నా, మధ్య మధ్యలో ప్రసాదం సేవ చేస్తూ మధ్య మధ్యలో లేస్తూ వీడియో షూట్ చేస్తున్నా. అయితే ప్రసన్న మాతాజీ అంటుంది, అక్కయ్య మీరు అసలు వీడియోలో ఒక్క దాంట్లో కూడా ఉండట్లేదు, మిస్ అవుతున్నారని చెప్పేసి నన్ను కూడా కూర్చోబెట్టి తను వీడియో తీసిండ్రు. ఇదండి మా జగన్నాథ్ రథయాత్ర ప్రసాదం సేవ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హరే కృష్ణ.